ఒక్కొక్కరి ఇంటికి పోతే మీరు వచ్చి నాతో చూడండి, వాళ్ళ ఇంట్లో పోయి చూస్తే బియ్యం లేవు ఒక్కొక్కరి ఇంట్లో. ఎంత ఇబ్బంది ఉన్నారు. అది అసలు సాయం చేయకుండా ఇట్లా పుకార్లు ఇవ్వడం అనేది మంచి పద్ధతి కాదు. ఇదంతా కూడా ఎలక్షన్స్ ట్రస్ట్ కోసమే ముందుకు వచ్చి ఏదో కొద్దిగా ఒక ఆర్భాటాలు చేసి చాలా చెప్పుకుంటున్నారని అంటారు కదా ప్రతిపక్షాల వాళ్ళు. దీని మీద మీ స్పందన ఎలా ఉంది? ఇంత బాధలో ఉండి ఇటువంటి కరోనా బీమార్ వచ్చి మేము వాళ్ళు సహాయపడకుండా వచ్చి మాట్లాడడం ఎంతవరకు సహజం ఇది? మేము చేస్తుందని ఇంకా శభాషాన్ని వాళ్ళు మెచ్చుకోవాలి మమ్మల్ని, కానీ వాళ్ళు చేయరు మమ్మల్ని కూడా చేయొద్దంటే ప్రజలు ఏమైపోవాలి? వైన్స్లో ఓపెన్ అయినాయి, కొన్ని దుకాణాలు అంతా మొత్తం ఓపెనింగ్ చేసి ఇలా 8th నుంచి అంటే ఇంకా అన్నీ ఓపెన్ అవుతున్నాయి. కాబట్టి ఒకటే నేను చెప్పేది మా డివిజన్ ప్రజలకు, వాళ్ళకందరికీ కూడా నమస్కారం చెప్తా. డిస్టెన్స్ పాటించాలి, ఏదైనా అవసరం అనుకుంటేనే బయటకు రావాలి. ఒక పద్ధతి ప్రకారంగా ఉండి మనం శుభ్రంగా ఉండి చేతులకు శానిటైజర్ వేసుకుంటా, ముఖానికి మాస్క్ వేసుకొని తప్పకుండా ఇవన్నీ చేస్తే మనం అంతా కూడా మనం కరోనాకు దూరం ఉంటుంది. ఇప్పుడైతే మన డివిజన్లో ఎవరికి రాలేదు, ఒకరికే ఊరికి వచ్చింది. అతను కూడా మంచిగా యాక్టివ్గా ఉన్నాడు. ఇప్పుడు నేను పిచికారీ చేసుకుంటా, ప్రతి గల్లీలో కూడా చేసుకుంటా. మాది కరోనాది దాన్ని ఒకటి లాక్డౌన్ చేసి దాన్ని క్వారంటైన్ చేస్తే కూడా అక్కడ పోయి కూడా నేను సొంతంగా పోయి కొట్టి అందరు భయపడతా కూడా నేను పోయి దేవుని దయతోటి అంతా మంచిగానే ఉన్నది. నేనే స్వయంగా మా దగ్గర వచ్చింది ఒకరికి పోయి నేనే స్వయంగా కొట్టి తర్వాత అతను మొత్తం మంచిగా వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఇంటికి పోయి పని కూడా జరిగింది.